చాలా మంది వచ్చేసరికి ఏపీ జెన్కో ట్రాన్స్కో డిస్కామ్లకు అప్లై చేస్తున్నారు. ఇప్పటి వరకు చాలా చెప్పుకున్నాం, చాలా ప్లేలిస్ట్ చాలా వీడియోలు పెట్టుకున్నాము. సో కామన్ సబ్జెక్టు మెకానికల్, ట్రిపుల్ ఈసీఈ వీళ్ళందరూ కూడా వచ్చేసరికి ఉన్నాయి కదా. సో అందుట్లో ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే కాంప్రహెన్షన్. జనరల్గా ఏంటంటే ఇది అందరికీ కూడా బ్యాంకుల్లో రిక్రూట్మెంట్ కి ఇచ్చేదనమాట. సో దీని గురించి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. మాక్ టెస్ట్ పెడతారు అనుకున్నాము, మాక్ టెస్ట్ ఇంతవరకు ఏ అప్డేట్ లేదండి. అయితే ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ మీద ఎలా ఇస్తారు దాని గురించి మాట్లాడదాం. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. వీడియో హైప్ ఉంటాయి. ఇక టాపిక్ లో వెళితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ లో వచ్చేసరికి మీకు మోస్ట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువ శాతం సినోనిమ్స్ మీద, యాంటోనిమ్స్ మీద ఇస్తాడండి. ఓకేనా. ఇక ఆ తర్వాత ఒక సెంటెన్స్ ఇస్తాడు, అందుట్లో ఈ ఎర్రర్ ని మీరు కనుక్కోగలగాలి, అంటే స్పాట్ ది ఎర్రర్ అంటారు దాన్ని. సో వాటి మీద ఇస్తాడండి. ఇక ఆ తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాడండి. సో అక్కడ మీరు పాస్ట్ టెన్సా, ప్రెసెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా ఇలాంటివి ఏదైనా కానివ్వండి, లేకపోతే వెర్బా, అడ్వర్బా, నౌనా, ప్రనౌనా, అడ్జెక్టివా, సో కంజంక్షనా, ఇంటర్జంక్షనా ఇలాంటివన్నీ కూడా మీరు అందుట్లో ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఇక ఆ తర్వాత యాంటీనోమ్స్ కి సినోనిమ్స్ మీద ఖచ్చితంగా అయితే మీకు ఇచ్చేదానికి ఉంటుందండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఫేర్సెస్ మీద కూడా ఒకటి ఇస్తాడు, ఇచ్చేదానికి ఉంది. సో ఇక ఒక సెంటెన్స్ ఇస్తాడండి. సెంటెన్స్ ఇచ్చేసేసి దాన్ని ఇంప్రూవ్ చేయమంటాడు. అంటే ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ లో ఒక వర్డ్ ఉంటుంది, దాని అండర్లైన్ బోల్డ్ కానీ అండర్లైన్ కానీ చేస్తాడు. ఇంకా కొన్ని చోట్ల కూడా అలాగే ఉంటుంది. అయితే ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ బిట్వీన్ దేర్ ప్లేసెస్ లేదు అనుకోండి, నో ఎక్స్చేంజ్ ఈజ్ రిక్వైర్డ్, లేకపోతే నో ఇంప్రూవ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. జనరల్గా ఏబిసిడి ఉంటాయి, ఈఎఫ్ కూడా ఉండేదానికి ఉంటుంది ఈ కేసులో. ఓకేనా, అది కూడా ఇచ్చేదానికి ఉంటుందండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్స్ పార్ట్స్. సో సేమ్ ఇదే మోడల్లో, సో కరెక్ట్ ఫార్మాట్ లో పెట్టమంటాడు, ఫేర్సింగ్. ఓకేనా. ఇక ఆ తర్వాత నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఇస్తాడు. ఒక 5 సెంటెన్సెస్ తీసుకోండి, దాన్ని జిగ్జాగ్ ఎట్లా పడితే ఇచ్చేస్తాడండి. ఇచ్చేసిన తర్వాత ముందు దానికి వెనక ముందు ఇచ్చేస్తారు సెంటెన్స్ లో, దాన్ని ఒక పారాగ్రాఫ్ వచ్చేటట్టు కరెక్ట్ గా సెంటెన్సెస్ లైన్ బై లైన్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 ఉంది అనుకోండి, ఒక పారాగ్రాఫ్ రావాలంటే ఫస్ట్ 4th సెంటెన్స్ రావాలి, 4th, ఆ తర్వాత 3rd, ఆ తర్వాత 2nd, ఆ తర్వాత 5th, ఆ తర్వాత 1st, అలా అనుకోండి. అప్పుడే కరెక్ట్ సెంటెన్స్ నుంచి కరెక్ట్ పారాగ్రాఫ్ ఫామ్ అవుతుంది అనుకోండి. సో దాన్ని ఫార్మింగ్ ఏ పారాగ్రాఫ్ ఫ్రమ్ గివెన్ సెంటెన్సెస్. సో అది ఇస్తాడనమాట. అంటే షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఏ ప్యాసేజ్ దాని మీద ఉంటుంది. ఇక వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ చదవటం, ఆ ప్యాసేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అందుట్లో వచ్చేసరికి ఏం చెప్తున్నాడు ఆ ప్యాసేజ్ రాసిన వాళ్ళు. ఓకేనా. సో అతను ఏమి ఎక్స్ప్లెయిన్ చేశాడు, అలా లేకపోతే దేని గురించి ఇచ్చాడు ఏంటని అందుట్లో నుంచి క్లియర్ గా మీరు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడండి, 4-5 క్వశ్చన్లు. సో అవన్నీ మీరు ఆన్సర్ చేయగలగాలండి. ఓకేనా. సో అది అలా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక సినోనిమ్స్, యాంటోనిమ్స్ చూసుకుంటే రిడెండెంట్ ఉంది అనుకోండి, సినోనిమ్ ఏమవుతుంది దానికి సూపర్ఫ్లూయస్, సేమ్ మీనింగ్ వచ్చేవి సినోనిమ్. సో ఆపోజిట్ మీనింగ్ వచ్చేవి యాంటోనిమ్. హజార్డస్ అంటే ఏంటి, డేంజరసేగా, సో సేఫ్, అది సినోనిమ్ అవుతుంది. యాంటోనిమ్ ఏమవుతుంది, సేఫ్. డేంజరస్ కు ఆపోజిట్ ఏంటి, సేఫ్. అలా మీరు కొన్ని చేయాల్సి ఉంటుందండి. ఓవరాల్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఇదండి. థ్యాంక్ యూ సో మచ్.